నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, కొన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసుల విషయంలోనూ కొన్ని విషయాల్లోనూ కొంత రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఎవరికి బయటికి తెలియకుండా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఒక పక్క, అయితే ఆ విషయాలు బయటికి తెలియక కేడర్ యథావిధంగా వాళ్ళని తిట్టుకుంటూ ఇంకా అది జరగలేదేంటి, వాళ్ళని తీయలేదేంటి, వీళ్ళని ఎత్తలేదేంటి, వాళ్ళ తాడ తీయలేదండి అని చెప్పేసి మరో పక్క అసంతృప్తి రెండు కనిపిస్తున్నాయి. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని ఎవరు పూరించాలి, ఎవరిని కన్విన్స్ చేయాలి, ఎవరిని రియలైజ్ చేయాలి అంటారు? ఇప్పుడు 2024 జూన్ 4 ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఊహించని విజయం. అంటే నాబోటాలను ఊహించాం, మేము మీడియాలో పదే చెప్తానే ఉన్నాం. మీరు 130 అని మొదటి నుంచే 135+ అని చెప్తా ఉండేవాడిని. అదే సందర్భంలో 1994 ఎలక్షన్ రిజల్ట్ రిపీట్ అవుద్ది అని చెప్తుండేవాడిని. సంవత్సరం నుంచి అదే మాట. అవును, ప్రజలు కూడా చాలామంది అంచనాలకు అందని తీర్పు రావటం జరిగింది. అదే సందర్భంలో మనం గమనించాం, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, విదేశాల నుంచి ఎక్కడెక్కడో ఉన్న ఓటర్లందరూ కూడా ఈ సందర్భంలో మా ఓటు వినియోగించుకోవాలి, జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాల్సిందే, ఇంటికి పంపించి తీరాల్సిందే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టాల్సిందే అనే ఒక పట్టుదలతోటి, ఒక పవిత్ర లక్ష్యంతో ఎవరికి వాళ్ళు ఈ రాష్ట్ర పౌరులుగా, ఈ రాష్ట్ర ఓటర్గా ఇది మా బాధ్యత అని చెప్పని భావించి వచ్చి ఓటేశారు. ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దూరం చేయాల్సిందే అనే పట్టుదల, కసి కనిపించింది. అదే సందర్భంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 5 సంవత్సరాలుగా తాము కోల్పోయిన స్వేచ్ఛ, తాము ఎదుర్కొన్న వేధింపులు, తమ మీద జరిగిన దాడులు, దౌర్జన్యాలు, తమ ఆర్థిక మూలాన్ని దెబ్బతీసిన పరిస్థితులు, తమ బిడ్డల భవిష్యత్తును అగమగోచరంగా మార్చిన తీరు, రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసిన తీరు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కొనారింపజేస్తూ 10 లక్షల కోట్ల పైగా అప్పులు చేసిన తీరు, ఇవన్నీ ప్రజల్లో కలచేసింది. వాళ్ళు వాడిన భాష, వాళ్ళు చేసిన విమర్శలు, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా జరిగిన మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో చెలరేగిపోయి చేసిన వ్యక్తిత్వ హననాలు, ఇవన్నీ కూడా రాజకీయ పక్షాల శ్రేణుల్ని, ప్రజలను కూడా కలచివేసినాయి. సహజంగానే వాళ్ళు ఓడిపోయారు, మన పార్టీ అధికారంలోకి వచ్చిందన్న భావన వారిలో, నిన్నటి వరకు వాళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పిన వాళ్ళు ఈ విధంగా చెలరేగిపోయారు. ఇప్పుడు అధికారం మన చేతిలోకి వచ్చింది, మనం వీళ్ళ మీద బదులు తీర్చుకోవాలి అన్న కసి, ఉక్రోషం, ఆవేశం, ఆగ్రహం అన్నీ కలగలిసి ఆ భావనతో ఏ రోజుకి ఆ రోజు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఆలోచించేది ఏంటి అంటే, ప్రభుత్వం అందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, శాసించడంలో తప్పులేదు, ఆ విధమైన బాధ అనుభవించున్నారు, అవమానాలు ఎదుర్కొని ఉన్నారు, కేసులు పాలయ్యారు, జైళ్ళు పాలయ్యారు, చెయ్యని తప్పు ఆరోపించి, చెయ్యని తప్పులు మోపి అన్యాయంగా కేసులు నమోదు చేశారు, కస్టోడియల్ టార్చర్లకు గురి చేశారు, లాఠీ చార్జీలు చేశారు, హత్యలు చేశారు, చాలా కుటుంబాలని ఆర్థికంగా చిన్నభిన్నం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ విధమైన అంచనాలతో ఉండటం కూడా తప్పు కాదు, అర్థం చేసుకోదగ్గదే. అయితే ప్రభుత్వం ఆలోచన వేరుగా ఉంది. శ్రేణులకి ఏంటంటే, వ్యక్తులుగా వీళ్ళకున్న ఆవేశాన్ని, అరే మన ప్రత్యర్థి మన కళ్ళ ముందే ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడే, వీడి చేతిలో అధికారం ఉందని కదా నిన్నటిదాకా మన మీద ఈ విధమైన వేధింపులకు పాల్పడ్డాడు, ఇవాళ అధికారం మన చేతిలో ఉండి కూడా వాడు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నాడు, వాడు రాజకీయ కార్యకలాపాలు, వాడి విమర్శలు, వాడు అదే విధంగా మన ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడే, వాడిని మనం ఏం చేయలేకపోతున్నామా, ఎందుకు చేయలేకపోతున్నాం, మన ప్రభుత్వం ఎందుకని ఉపేక్షిస్తూ ఉంది అన్న భావనలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా నాదొక సలహా కూడా ఏంటి అంటే, ప్రభుత్వం కూడా ఏం ఉదాసీనంగా లేదు. ప్రభుత్వం కూడా ఎందుకు ఉదాసీనంగా ఉంటారు, అసలు ఉండాల్సిన అవసరం ఏముంది, ఎందుకు రాజీ పడుతుంది ప్రభుత్వం? కాకుంటే పాలకులుగా ఉన్న వాళ్ళకి కొన్ని సాంప్రదాయాలు, కొన్ని నియమాలు, కొన్ని చట్టాలు, వీటిని కొనసాగించి తీరాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో
అవమానాలు వీళ్ళు ఎదుర్కొన్నారు, తప్పుడు కేసులు వీళ్ళు ఎదుర్కొన్నారు. నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారితో సహా, నారా లోకేష్తో సహా, అచ్చెన్నాయుడు గారు, అశోక్ గజపతిరాజు గారు, అయ్యన్న పాత్రుడు గారు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, చింతమనేని ప్రభాకర్ గారు, కొల్లు రవీంద్ర గారు, దేవినేని ఉమా గారు, పట్టాభి, దూలిపాల నరేంద్ర గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, బీటెక్ రవి గారు, చల్లా బాబు గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, అఖిలప్రియ గారు, ఇట్లా ప్రతి జిల్లాలో కీలక నాయకులందరినీ అక్రమ కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైలు పాలు చేశారు. కార్యకర్తలే కాదు సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంది, అవమానాలు ఎదుర్కొంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీదే అక్రమ కేసులు బనాయించి 53 రోజులు జైలు పాలు చేశారు. వీటికి ఈ తప్పులు చేసిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వానికి కూడా ఉంటుంది. కానీ ప్రభుత్వం ప్రజలు ఆలోచించినంత అనార్గనైజ్డ్గా ఆలోచించలేరు. ప్రభుత్వం బాధ్యతతోటి సమయంతో వ్యవహరించి తీరాలి. జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా అని చెప్పని దుందుడుకు వ్యవహారాలు అన్ని ప్రభుత్వాలు చేయడం సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను ఉల్లంఘించాడు, జగన్మోహన్ రెడ్డి చట్టానికి ఒకరి భాష్యాలు చెప్పాడు అని చెప్పని అన్ని ప్రభుత్వాలు అదే దారిలో నడవాలని కూడా లేదు, నడవవు కూడా. ఇక్కడ మనం ఒక 4 ఇన్సిడెంట్లు చెప్తాను నేను. జోగి రాజీవ్ సాక్షాత్తు ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చిన జోగి రమేష్ కొడుకు. అతను జోగి రమేష్ చిన్నాన్న జోగి వెంకటేశ్వరరావు, వాళ్ళు ఇరువురు కలిసి అగ్రిగోల్డ్ ఆస్తి సిఐడి ద్వారా సీజ్ అయి ఉన్న, అటాచ్ అయి ఉన్న ఆస్తి, ఆ పక్కన వేరే ఆస్తి కొన్నట్టుగా ఒక డాక్యుమెంట్ చూపించి మళ్ళీ తర్వాత కరెక్షన్ డీడ్ అని చెప్పని పెట్టి ఈ అగ్రిగోల్డ్ సర్వే నెంబరు కరెక్షన్లో మార్పు చేయించి అగ్రిగోల్డ్ ఆస్తి కొట్టేసి దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వం ఉపేక్షించలేదే, పూర్తి సాక్ష్యాధారాలు చేతపట్టుకుంది, జోగిరాజుని అరెస్ట్ చేసింది, జైలుకి పంపించారు. కానీ వారం దొరక్క ముందే బెయిల్ మీద బయటకు వచ్చాడు. అది న్యాయ వ్యవస్థలో ఉన్న లోపం. న్యాయ వ్యవస్థ కోర్టులో ఇచ్చే తీర్పుకి ప్రభుత్వం ఏం బాధ్యత వహిస్తుంది? ప్రభుత్వ పరంగా కేసు బుక్ చేశారు కదా, అరెస్ట్ చేశారు కదా. ఇక్కడ జోగి రమేష్ కులం ప్రస్తావన తీసుకొచ్చిన, నా కొడుకు ఉన్నత విద్యావంతుడు, అమాయకుడు ఆణిముత్యం అని చెప్పే ప్రయత్నం చేసిన, అమాయకుడు ఆణిముత్యం అయితే అగ్రిగోల్డ్ భూమి ఎట్లా కొట్టేశాడు బుద్ధి తక్కువడా అని చెప్పని ప్రజలు ప్రశ్నించారు. జోగి రమేష్కు సానుభూతి రాలా. ప్రభుత్వం జరిగిన తప్పుని పూర్తి స్థాయిలో ఎక్స్పోజ్ చేయగలిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేశాడు, తెలుగుదేశం ఏజెంట్ల మీద దాడి చేశాడు, న్యాయ పోరాటం చేసుకున్నాడు. కానీ న్యాయ పోరాటం బెడిసికొట్టిన తర్వాత నెల రోజుల పైగా జైలు పాలు అయ్యాడు. తర్వాత బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చాడు. ఆ తర్వాత కానీ వాళ్ళ తమ్ముడిని ఇంతవరకు పట్టుకోలేదని చెప్పేసి పట్టుకుంటారు. సహజంగా కేడర్కి అసంతృప్తి. ఇప్పుడు కొంత పోలీస్ డిపార్ట్మెంట్లో కొంత ఉదాసీనత ఉంది. అసలు మొత్తానికి మొత్తం ఏ కలుగుల్లో దాక్కున్నానైనా పట్టుకొచ్చేసారని చెప్పని ఈ రోజుకి మనం చెప్పలేము. గత ప్రభుత్వ హయాంలో అలాగే పట్టుకున్నారంటున్నారు కదా. గత ప్రభుత్వ హయాంలో చేమ చుట్టుకుమన్న రాత్రికి రాత్రి ల్యాబ్కి వచ్చేవాళ్ళు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న ఉదాసీనంగా ఉంటున్నారని కదా కంప్లైంట్ అంతా. తప్పు మాట అది. ఆ ప్రభుత్వ హయాంలో ఎవరు పారిపోలా. ఓకే, ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ అని చెప్పని ఎవరికాళ్ళు పారిపోయి దాక్కుంటున్నారు. కుక్కల విజయసాగర్ని నేను అరెస్ట్ చేశారు. ఎక్కడుంటే అరెస్ట్ చేశారు? డార్జిలింగ్లో ఉంటే అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ హైదరాబాద్లో ఉంటే అరెస్ట్ చేశారు. కాబట్టి ఓవర్ నైట్ అన్ని పనులు జరగవు. తర్వాత ఇప్పుడు కాదంబరి జత్వాని ఇష్యూ వచ్చింది. ఇదే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు దగ్గర నుంచి మొదలుపెట్టి, రఘురామకృష్ణరాజు గారి మీద కస్టడీ టార్చర్ దగ్గర నుంచి మొదలుపెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎంతమంది మీద ఎన్ని రకాల పోలీసు అకృత్యాలకు బాధ్యుడయ్యాడు అని చెప్పనేది మనకు సాక్ష్యాధారాలతోటి గతంలోనే రుజువయ్యింది. వైసీపీ పార్టీ శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని నువ్వు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నీ స్నేహితుడితో ఫోన్లో మాట్లాడావు అని చెప్పని అంటే శాసనసభ్యుడు ఫోన్ ట్యాప్ చేశాడు ఇతను. అవును, పిలిచి బెదిరించిన సంఘటన శ్రీధర్ రెడ్డి గారు స్వయంగా మీడియాలోకి వచ్చి చెప్పడం జరిగింది. ఇన్ని అకృత్యాలు ట్యాప్ చేసిన క్లిప్ను కూడా మళ్ళీ వాట్సాప్ చేసి నువ్వేం మాట్లాడావు వినని చెప్పి అన్నాడు కదా. అంటే ఇన్ని అకృత్యాలకు పాల్పడుతున్న పిఎస్ఆర్ ఆంజనేయులకి పాపం పండే సందర్భం వచ్చింది.
కాదంబరి జత్వ అనే ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత పూర్తి సాక్ష్యాధారాలతోటి ఒకనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు తలవటానికి భయపడిపోయి పీడకలలు కానీ నిద్రలేని రాత్రులు గడిపిన అమ్మాయికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ నడిగడ్డ మీద నుంచొని సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద కేసు బుక్ చేయించి వాళ్ళని సస్పెండ్ చేయించే పరిస్థితులు ప్రభుత్వం ద్వారానే సహకరించారు, ప్రభుత్వం ద్వారానే సాధ్యపడింది. అది 3 సీనియర్ ఐపీఎస్ అధికారులు ఇవాళ సస్పెండ్ అయ్యి కూర్చొని ఉన్నారు. అవి చర్యలు కాదా? ఖచ్చితంగా 100% చర్యలే. కానీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ దాడికి వచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? కేసులు నమోదైన న్యాయ పోరాటానికి ప్రయత్నం చేశారు. ముందస్తు బెయిల్ పరిగణలోకి తీసుకోలేదు కోర్టు, ఇవ్వమని చెప్పారు. పారిపోయారు అందరికందరూ. నువ్వు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు అయ్యుండి ఇవాళ నువ్వు పారిపోతున్నావు అని అంటే ప్రభుత్వాన్ని చూసి వ్యవస్థలను చూసి భయపడి పారిపోతున్నారు వాళ్ళు. కానీ ఈ ఎగ్జాంపుల్స్ మనం ఖచ్చితంగా కన్విన్సింగ్గానే ఉన్నాయి. కానీ ఒక మాట కొన్ని 1-2 బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు వీళ్ళు ఈ దేవినేని అవినాష్ కానీ అప్పిరెడ్డి కానీ వీళ్ళందరినీ ఎప్పుడో లోపలేయాల్సింది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఇంటర్మ్ బెయిల్ తెచ్చుకున్నారని చెప్పేసి అసంతృప్తి ఒక పక్క వ్యక్తమవుతుంది. ఇంకోటి ఎక్స్ట్రీమ్ అనుకోవాలో మరి ఏమనుకోవాలో తెలియదు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఇంచుమించు మర్డర్ కేసు, అది 307 ఉందనుకుంటా వాటి సెక్షన్స్లో కూడా, అతన్ని ఎక్కడో విదేశాలకు పారిపోతున్నాడని చెప్పేసి బెంగళూరులో వాళ్ళు వచ్చి అప్పగిస్తే తీసుకొచ్చి 41A నోటీస్ ఇచ్చి పంపించారు. ఇదేం కర్మ అని చెప్పేసి ఆ రోజుల్లో మీరు చూసే ఉంటారు. మొత్తం 3 నెలలు కూడా కాలేదు కదా, తీవ్రమైనటువంటి అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. ఇక్కడ 41A నోటీసు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చి పంపించింది వాస్తవమే. బాధితుడు పులివర్తి నాని గారు ఉన్నారు కదా, స్థానిక శాసనసభ్యుడు, నా మీద హత్యాయత్నానికి పాల్పడితే 41A నోటీస్ ఇచ్చి పంపించడం ఏంటి అని చెప్పని ఆయన కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు కదా దాన్ని. ఒక అధికారి తప్పు చేశాడు అనుకుందాం, ఆ అధికారి చేసిన తప్పుని కోర్టులో ఛాలెంజ్ చేసే అధికారం స్థానిక శాసనసభ్యుడికి ఉంది కదా. తెలుగుదేశం శాసనసభ్యుడే కదా ఆయన. ఖచ్చితంగా ఆయన ఎందుకు మెనుకున్నారు? ఇవాళ ఇప్పుడు ఆయన ఉదాసీనంగా ఉన్నట్టే లెక్క. మరి ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? బాధితుడు సైలెంట్గా కూర్చుంటుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సమస్య ఏంటి అంటే ఆయన పాలనా బాధ్యత. సరే, ఈ విషయంలో అలా అనుకుందాం. ఒక మాట చెప్తా నేను, నన్ను చెప్పని. ఓకే, ఆయన పాలనా బాధ్యతలు చేపట్టే నాటికి సహజంగా మనం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబంలో కూడా ఒక సంఘటన చూస్తుంటాం. మనం చాట్లో బియ్యం పోసుకొని రాళ్ళు ఏరుతూ ఉంటాం. కానీ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పిన వ్యవస్థ ఏంటి అంటే బియ్యంలో రాళ్ళు ఏరటం కాదు, రాళ్లలో బియ్యం ఏరే పరిస్థితి సృష్టించాడు ఆయన. అంకుశం సినిమాలో రామిరెడ్డి సీన్ ఊహించుకుంటున్నారు. లేదు, బాలకృష్ణ గారు రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో బొబ్బర్లంక రామరామం క్యారెక్టర్ ఉంటుంది. ఆయన రోడ్డు మీద షర్ట్ అంతా చిరిగి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తుంటాడు బాలకృష్ణ గారు. ఆ స్థాయి సీన్లు ఊహించుకుంటున్నారు. అవి చట్టపరంగా సాధ్యం కావు. అవి సాధ్యం అవ్వాలంటే ఏం చేయాలి? చేయొచ్చు. ఎవరు చేయాలి? రాజకీయ పార్టీ కార్యకర్తలుగా, ప్రత్యర్థులుగా మీరు చేయాలి. మీరు ఏమైనా చేశారు ఎక్కడన్నా? ఒక సంఘటన చేశారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద ఒక సంఘటన జరిగింది. అంతకు మించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అదే నాయకులు ఎవరైతే మీ మీద వేధింపులకు పాల్పడ్డారో ఇవాళ వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నారు. శ్రేణులుగా మీరు ఏమైనా చేశారా? ఏం చేయలే. ప్రతిదీ ప్రభుత్వ పరంగా జరిగితే ప్రభుత్వానికి ఒక రూల్ ఆఫ్ లా ఉంటుంది, బిజినెస్ రూల్స్ ఉంటాయి, వాటికి కట్టుబడే చేయాలి. ప్రభుత్వం ఎవరి మీద చర్యలు తీసుకోవాలన్నా కానీ వ్యూహాత్మకంగా పూర్తి సాక్ష్యాధారాలు చేజిక్కించుకున్న తర్వాత ప్రభుత్వ పరంగా వారి మీద కక్ష సాధింపు ధోరణితో చర్యలు తీసుకున్నారన్న భావం కలగకుండా ఇవాళ 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. అయ్యో అన్యాయంగా సస్పెండ్ చేశారని అనేవాళ్ళు ఉన్నారా? అరే, ఒక ఆడపిల్లని ఈ రకంగా అంటే ఇన్ని వేధింపులకు గురి చేస్తారనేది వాళ్ళ తప్పు ఎక్స్పోజ్ చేసి చేస్తున్నారు. ఇవాళ ఈ లడ్డూ ఇష్యూ ఉంది. జూలై 23 ఆ రోజే చెప్పేసేసి సమాజంలో ఒక అలజడి సృష్టిస్తే దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు ఏం చేశారనే దాన్ని ఆ తప్పు తెలుసుకున్న తర్వాత ఆ తప్పును సరిదిద్దిన తర్వాత ఇవాళ బయట పెట్టారు. సో మీరు ఇన్ని చూస్తున్నారు కదా, నా చివరి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అది గిట్టన వాళ్ళే మాట అంటున్నారు అనుకుందాం కాసేపు, చాలా పద్ధతిగా ప్లాన్ ప్రకారం, సరే క్యాడర్లాగా ఒప్పుకోవట్లేదు, అది వేరే విషయం అనుకోండి, పద్ధతిగా ప్లాన్ ప్రకారం వారానికో ఇష్యూ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని చాలా తెలివిగా ఇరుకుని పెడుతున్నాడు,
చంద్రబాబు నాయుడు ఈ లడ్డు విషయం అనేది అసలు మాస్టర్ స్ట్రోక్లకే మాస్టర్ స్ట్రోక్ అంటున్నారు. ఒప్పుకుంటారా? 100% ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో బరితెగించి ప్రవర్తించిన అధికార వ్యవస్థ అయినా నాయకులైనా ఖచ్చితంగా వాళ్ళ రుచి వాళ్ళకి చూపించడం ఖాయం. ఏ తప్పు వాళ్ళు చేశారో ఆ తప్పుకి తగిన ప్రాయశ్చిత్తం వాళ్ళకు వాళ్ళుగా చేసుకునే పరిస్థితులు ప్రభుత్వం సృష్టిస్తూ ఉంది. నిన్నటిదాకా చెలరేగిపోయి ప్రవర్తించిన చాలామంది నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారు? అసలు దూషణ భూషణకు పాల్పడి కాలుబారు చేసి తంతానన్నాడు కొడాలని, ఎక్కడున్నాడు ఇప్పుడు? అసలు ఎక్కడున్నాడు? ఎందుకని వెళ్ళి కలుగుల్లో దాక్కుంటున్నారు? మేము వీరులు సూర్యులం అని చెప్పని ఇక్కడ దాకా 3 గుండీలు ఇప్పదీసి ఎంత అరగంటగా ఎంత అహంకారంతో మాట్లాడాడు. అరే పప్పు నాయుడు తుప్పు నాయుడు అన్నాడు. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? టిప్పర్తో గుద్దిస్తానన్నాడు దేవుని నోమాని. ఎక్కడున్నావు ఇప్పుడు? దా గుద్దిద్దు. వల్లభనేని వంశీ అసలు ఎక్కడున్నాడు? ఎవరి పరిస్థితి అయినా అదే. తెలుగుదేశం శ్రేణులు కొంచెం సమయంతో ఉండండి. ప్రభుత్వం చాలా స్ట్రాటజికల్గా నెపం ప్రభుత్వం మీద ఉండకుండా ఎవరెవరు ఏ తప్పులు చేశారో ఆ తప్పుల్ని చట్టపరంగా ఎక్స్పోజ్ చేసి సాక్ష్యాధారాలు ప్రజల ముందు పెట్టి చర్చనీయాంశం చేసి వాళ్ళ పట్ల కనీస సానుభూతి రాని పరిస్థితుల్లో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పటి వరకు జరిగిన 4-5 ఇన్సిడెంట్లో చూడండి, ప్రభుత్వందే పైచేయిగా నిలబడింది. ఇవాళ ప్రకాశం బ్యారేజ్ని గుద్దటానికి డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించిన అంశాన్ని కూడా ప్రజల్లో చర్చనీయాంశం చేయగలిగింది. వాళ్ళ అసలు స్వరూపై వాళ్ళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది. కనీస మాత్రపు అయ్యో అనుకునేవాడు లేని పరిస్థితులు సృష్టింపబడతా ఉన్నాయి.